అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బిడ్డని తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. మేఘన వచ్చినారు. ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ స్టోరీ మనం మనసు పెట్టి బాగా వింటాము. మనకి చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక చిన్న మాట మనకి ఒక ఇన్స్పిరేషన్, ఒక పాజిటివ్ బిలీఫ్ ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకని వాళ్ళు చెప్పినప్పుడు మనసు పెట్టి వింటాము. మేఘన. నా పేరు మేఘన. నాకు ఫస్ట్ ఒక బాబు, అది అన్ప్లాన్డ్ అనమాట. పెళ్ళైన ఒక 1 year లోపల బాబు కన్సీవ్ అయ్యాను, పుట్టేశారు. దాని తర్వాత ఒక 3 years గ్యాప్ తీసుకున్నాం మేము. దాని తర్వాత ట్రై చేసాము, వచ్చింది, కానీ అబార్ట్ అయిపోయింది. సో అది ఫస్ట్ అబార్షన్. అలాగా నాకు 3 abortions కంటిన్యూస్గా, అంటే 2-3 yearsలో 3 abortions అయిపోయాయి. సో దాని తర్వాత ఇంకా ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటా ఉన్నాం. సర్లే ఇంకా వస్తే వచ్చింది, లేదంటే లేదు అని వదిలేసాము. దాని తర్వాత నా బీటెక్ ఫ్రెండ్ ఉందన్నమాట, మౌనిక అని. తనకి కాలేజ్ నుంచి PCOS ఉండేది. తను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందనమాట. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక పాప పుట్టింది. తను కన్సీవ్ అయ్యి పాప పుట్టింది. తను కూడా పెళ్ళైన ఒక 4 years వరకు ట్రై చేసింది, చాలా హాస్పిటల్స్ తిరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యి పాప పుట్టింది. సో నేను అప్పుడు అనుకున్నాను, మేము బెంగళూరులో ఉంటాం మ్యామ్, అక్కడ వెళ్ళి వెళ్తాము, వస్తుంది, అబార్ట్ అయిపోతుంది. సో ఇక్కడికి ట్రై చేద్దాంలే, లాస్ట్ ఛాన్స్, మనం ఎందుకు గివ్ అప్ ఇచ్చేది, ఇంకో బేబీకి తోడు ఉండాలి కదా, నా బేబీ ఫస్ట్ బేబీకి అంటే నేను అక్క అనమాట. సో ఇద్దరం తోడుగా ఉంటాం కదా, నా బేబీకి కూడా ఒక తోడు కావాల్సిందే ఖచ్చితంగా అన్నట్టు వచ్చామన్నమాట ఇక్కడికి. సో వచ్చాము, ఫస్ట్ ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాం మ్యామ్. ఆ ట్రీట్మెంట్ కూడా ఏముంది, ఫాలిక్యులర్ స్టడీ, ట్యూబ్ టెస్ట్ చేశారు, అంతే. ఇంకా మామూలుగా ఇద్దరికి ఏం లేదమ్మా, మామూలుగానే ఉంది. థైరాయిడ్ ఉంది మ్యామ్. అప్పుడు నాకు ఒక 6 months ముందు నుంచి వచ్చింది, ట్రీట్మెంట్కి వచ్చి ఒక 6 months ముందు నుంచి వచ్చింది. దాని తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేసాం, థైరాయిడ్ ట్యాబ్లెట్స్, మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్సే ఇచ్చారు, దానికి మించి ఏమి ఇవ్వలేదన్నమాట. మా వారి స్పర్మ్ టెస్ట్ అవన్నీ చేశారు, ఆయనకు కూడా మామూలుగానే ఉంది, మంచిగానే ఉంది. సో అప్పుడు డౌట్ వచ్చింది, అన్ని టెస్టులు బాగున్నాయి, అంతా బాగుంది, కానీ ఎందుకు అబార్ట్ అవుతుంది అని గీతా మ్యామ్ అడిగారు. నీకే రీజన్ తెలియాలి ఎందుకు అవుతుందో అని. ఫస్ట్ టైం అబార్ట్ అయింది మాత్రం ఇంట్లో కొంచెం అన్స్టేబుల్ సిచ్యువేషన్స్ వల్ల అయిపోయింది. సో సెకండ్ టైం వచ్చినప్పుడు అదే అవుతుంది, అది కూడా ఉంటుందో ఉండదో అనే భయం వచ్చేసింది నాకు. అయ్యో అయిపోతుందేమో, నేను బాగా ఉండాలి ఉన్నా కానీ ఆ భయం అనేది నాటుకుపోయింది మ్యామ్ లోపల బాగా మనసులో అనమాట. సో అయ్యో అయిపోద్దేమో, అది అలాగే అయిపోయింది. సో థర్డ్ టైం వచ్చింది, 2 times అయ్యిందే, ఇంకా థర్డ్ టైం ఎలా ఉంటుందో అమ్మో అన్నట్టు నాకు భయం వేసింది. మా వారు కూడా కొంచెం ఆ భయం ఇద్దరికి వచ్చేసింది అనమాట. సో ఇంకా అది కూడా అలాగే అయిపోయింది. సో అప్పుడు చెప్పారు, గీతా మ్యామ్ చెప్పారు, మీరు అది నీకే తెలుసు రీజన్, నీ భయం వల్ల పోతుంది అని నీకు తెలుసు. సో ఆ భయాన్ని వదిలేస్తే కానీ ఇప్పుడు కూడా వస్తుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది, వచ్చింది మళ్ళీ పోతుంది, నీకు ఆ భయం ఉంటే. ఆ భయం మాత్రం ఉండకూడదు అని వీడియోస్ చూడండి అవన్నీ చెప్పారు, డయట్ అవన్నీ. సో డయట్ అవన్నీ చూసేదాన్ని, వీడియోస్ కూడా నేను చూసేదాన్ని. తనకి నాకు వర్క్ ఉన్నా కానీ వర్క్ చేసుకుంటా అది అటుపక్క ఆన్ చేసుకొని, చూడకపోయినా వింటాం కదా, అది వినేది గ్రాస్ప్ అవుతుంది మనకి, ఆ సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతూ ఉంటుందిలే అన్నట్టు నేను చూసుకుంటా ఉండేదాన్ని మ్యామ్. సో అప్పుడు నాకు పద్మావతి అమ్మగారు, శ్రీదేవి మేడంది, రజని మేడంది నేను బాగా కనెక్ట్ అయ్యాను మ్యామ్ అసలుకి. అంటే మేడం ఏం చెప్పారంటే, అప్పుడు నీకు సంకల్పం ఉండాలి, మనం అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది, ఆ దేవుడిని కూడా ఎదిరించి నువ్వు ఇస్తావా ఇవ్వవా అన్నట్టు అడిగారనమాట మేడం. అవును, వాళ్ళందరికీ పుట్టారు కదా, నాకు కూడా పుడతారు, ఈసారి మనమంతా సాయిల్ అంతా కరెక్ట్గా వేసేసాం, అంటే మీరు టెస్ట్లు చేశారు, నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం, మా ఆయన డైట్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మంచిగా చేస్తున్నాం, ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది, పుడతారు నాకు ఖచ్చితంగా, లేట్ అయినా పర్లేదు నాకు, ఇప్పుడు వెంటనే వచ్చేసి పుట్టేయాలి అని లేదు, నాకు వస్తుంది, వచ్చినప్పుడు వస్తారు, ఆ దేవుడు ఇస్తారు, నాకు కరుణిస్తాడు, ఎప్పుడు కరుణించినప్పుడైనా నాకు మంచి బిడ్డ కావాలి, ఒక మంచి బేబీ నా ఒళ్ళో ఉండాలి, నా ఫస్ట్ బేబీకి తోడుగా ఉండాలి, వాడు జీవితాంతం లైఫ్ లాంగ్ ఇద్దరు ఉండాలన్నమాట అన్నట్టు బాగా సంకల్పించుకున్నాను. సో అలా 6 months తీసుకున్నాను. ఇంకో 3 months నేను ఇంకా సంకల్పం ఎన్ని రోజులు? ఒక 3 ఇంకా ఇక్కడ నుంచి వచ్చాను. ఒక ఫస్ట్ 3 months వీడియోస్ అన్నీ నేను కాన్సన్ట్రేట్ చేశాను మా.
దాని తర్వాత ఇంకా సరే ట్రీట్మెంట్ కూడా వెళ్తుంది, ఇది కూడా వెళ్తుంది అని చేసుకుంటా ఉన్నాను. అక్కడ మనకి ఎక్సర్సైజ్ చేపిస్తారు కదా మ్యామ్. అప్పుడు అక్కడ కృష్ణవేణి అక్క చెప్పారు, మీరు మీ బలంగా సంకల్పించుకోవాలి. గీత మ్యామ్, కృష్ణవేణి అక్క, శాంతి అక్క వీళ్ళందరూ చెప్పారు, నీ సంకల్పం ఉంటే ఏదైనా జరుగుద్దమ్మా అని. ఇంకా అప్పటి నుంచి నేను దేవుడికి దీపం పెట్టేటప్పుడల్లా సంకల్ప దీపం కూడా పెట్టుకునేదాన్ని. పక్కన ఇప్పటికి కూడా పెడతాను, నేను ఇద్దరు బాగుండాలి, నా పిల్లలు ఇద్దరు బాగుండాలి అని ఇప్పటికి కూడా పెడతాను. సంకల్ప దీపం నాకు అక్కడ ఉంటుంది ఖచ్చితంగా దేవుడి ఇంట్లో. సో అలా పెట్టుకొని అది దాని పాటికి అది కంటిన్యూ అవుతా ఉంది. నేను ఇంకా 3 months ఒక టైం దీపం పెట్టే టైంలోనే చెప్తారు ఖచ్చితంగా. నేను మైండ్లో అది ఇంకా రన్ అవుతానే ఉంటుంది. నాకు వస్తుంది, బేబీ వస్తుంది, ఈసారి వచ్చింది, నేను ఖచ్చితంగా కాపాడుకోవాలి, నా బేబీ నాతోనే ఉంటుంది. ఇంకా వచ్చిందంటే నా బేబీ నాతోనే ఉండాలి. ఇంకా అది వచ్చిందంటే ఉంటుంది మ్యామ్, అంతే. ఇంకా లాస్ట్కి అట్లాగా అయిపోయింది. అట్లా వచ్చేసి ఫస్ట్ చెప్పుకునేటప్పుడు అంత ధైర్యం చాలదు, మళ్ళీ అవుతుందేమో. కానీ తర్వాత అనిపించింది మ్యామ్, మళ్ళీ మీతో మాట్లాడాను. అప్పుడు నేను ఫస్ట్ బేబీ అప్పుడు ఏమనుకున్నా అంటే అది అన్ప్లాన్డ్ కదా మ్యామ్. సో అది వచ్చేసింది, కొంచెం నేను కలర్ తక్కువ. సో నాకు అదంతా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంతా ఉండేది. ప్లస్ నేను బయట కూడా పడ్డాను, మీ కలర్ తక్కువ, నువ్వు కలర్ తక్కువ అని చాలా మంది చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు. సో అప్పుడు నేను బాబుకి చెప్పుకున్నాను అనమాట. నేను అప్పుడు సంకల్పించుకున్నాను, నా బేబీ ఫెయిర్గా ఉండాలి, నా కలర్ మాత్రం రాకూడదు, ఫెయిర్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకున్నాను. మా ఆయన కూడా కొంచెం కలర్ తక్కువనే, కానీ అట్లా ఉన్నా కూడా నాకు బేబీ మంచి కలర్ రావాలి అనుకుంటే వస్తుందేమో ఆ డౌట్ ఉండిందా? అనుకుంటే వస్తుంది అని మా మామయ్య చెప్పారనమాట, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. నువ్వు అప్పుడు చెప్పారు ఆ రోజుల్లోనే, నువ్వు సంకల్పం ఏమనుకుంటే అదే వస్తారు పాప, నువ్వు అదే చేసుకోవాలి. నేనే చెప్పుకున్నాను, ఎవరు లేరు మ్యామ్, అది నేనే చెప్పుకున్నాను. నా అవసరం, నేను పడకూడదు, కష్టాలు ఎవరు పడకూడదు. ఎందుకంటే అది చాలా పడ్డాను మ్యామ్ నేను. అందుకోసం వద్దు, అది నాతోనే ఆగిపోవాలి. ఇంకా ఎవరు ఇప్పుడు ఈ వరల్డ్ లో కలర్ అనేది అంతగా ఇది లేదు మ్యామ్, కానీ స్టిల్ ఉంది, ఎక్కడో ఉంది. సో అది కూడా ఎందుకు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు ఇవ్వాలి మనము? సో ఇప్పుడు టాప్ లో ఉన్నా గానీ కొంతమంది ఆ చివుక్కుని అంటే అది తగులుతుంది, అది ఎందుకు ఇవ్వాలి? నా పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. సో అందుకోసము వాడు ఫెయిర్ గా పుట్టాడు. అప్పుడు మాకు గుర్తొచ్చింది, మా ఆయన నేను కూర్చొని అనుకున్నాం, అప్పుడు నువ్వు అనుకున్నావు కదా చిన్న, అప్పుడు దేవర్ష్ బాగా పుట్టాడు. సో ఇప్పుడు నువ్వు కూడా ధైర్యంగా ఉండు, నేను ధైర్యంగా ఉంటాం, ఇద్దరం ధైర్యంగా ఉంటే బేబీ వస్తాడు. బేబీ వచ్చింది, ఇంకా నేను చెప్పుకున్నాను, ఇంకా టాక్ టు బేబీ లాగా వచ్చేసింది మ్యామ్. ఇంకా ప్రెగ్నెన్సీ ముందు నుంచి టాక్ టు యూట్రస్ అవన్నీ చేసేసుకునే వాళ్ళం. వస్తే నువ్వు ఇలా ఉండాలి నాన్న, వస్తే ఇలానే ఉండాలి, అంతే. నువ్వు వస్తావు, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మమ్మీతో ఉండాలి, మమ్మీ నానుకొనే ఉండాలి, మమ్మీ చెప్పినప్పుడే రావాలి బయటికి అని స్టార్టింగ్ నుంచి, అంటే కన్సీవ్ అవ్వక ముందు నుంచి చెప్పుకునేదాన్ని మ్యామ్. సో అప్పుడు కన్సీవ్ అవ్వకముందు అంటే 6 months చెప్పాను కదా ట్రీట్మెంట్ తీసుకుని, దాని తర్వాత 3 months మాకు కుదరలేదు, మేము రాలేదు, మేము పెళ్ళిళ్ళు అవన్నీ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తిరుగుతూ ఉన్నాం. ఇంకా లాస్ట్కి వచ్చేసింది మ్యామ్. తెలియకుండా అది ఎప్పుడు ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు, నేను ప్రెగ్నెన్సీ అని కూడా తెలియదు. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ జరుపుకొని తీసుకుని ఇంకా 10-15 days దాటిపోయింది అనమాట. సరే ఇంకా 15 days అయిపోయింది కదా, ఇంకా టెస్ట్ చేసుకుందామంటే 2 dark lines. ఇట్స్ ద మిరాకిల్ మాకు అనమాట. అయితే ఆ 2 dark lines వచ్చేసాయి. అయితే ఓకే, బేబీ వచ్చేసరి ఇంకంతా మన చేతుల్లోనే ఉంది. వాడిని ఎలా పెంచాలి, ఏం చేయాలి, వాడు ఎలా పెరగాలి అనేది అంతా నా చేతుల్లోనే ఉంది. సో వాడు ఎలా పుట్టాలి అనేది కూడా నా చేతిలోనే ఉంది మ్యామ్. అంతే, ఇంకా టాక్ టు బేబీ అలా చేసుకుంటూ వచ్చాము. సో మీకు అంటే ఈ 3 abortions అయింది కదా, యూజువలీ మన ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళ? మా మమ్మీ మాత్రం ధైర్యం చెప్పింది. మా మమ్మీ అసలు ఎందుకు నీకు ఇంకొకరు, ఎందుకు ఒకడు ఉన్నాడు కదా అనే రేంజ్లోకి వచ్చేస్తాను అనమాట. ఎందుకు, వాళ్ళ బిడ్డ కష్టపడుతుంది కాబట్టి. సో నేను వచ్చి వదిలే మమ్మీ, నాకు కావాలి. సరే అయితే మీరు వదిలేయండి అమ్మా, వదిలేస్తేనే వస్తారు, మీరు భయపడకూడదు, వదిలేయాలి. కొంతమంది అనేవాళ్ళు మమ్మీ ఇన్ని అబార్షన్స్ అవుతున్నాయి, ఇంకేం వస్తాయి అని. అవన్నీ ఇంకా అంతానే. ఇప్పుడు నాకు ఈ కలర్ ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చిన వాళ్ళే అంటారు. అవును, అంతే వాళ్ళే అంటారు. వాళ్ళకి సరే మీకు నచ్చదా, ఓకే, నాది నా ఇష్టం, నేను ఇట్లానే ఉంటది అన్నట్టు ఆ రేంజ్లో వచ్చేసాను. మీరు ఒక మాట చెప్పారనమాట, వాన పడితే మనం గొడుగు పట్టుకోవడం పలం కానీ నేర్చుకోవాలి, వానని ఆపలేం కదా.
అంతే. అలా ఆపలేం కాబట్టి మనం ఆపలేం. మన పాటికి మనం హాయిగా గొడుగు పట్టుకున్నాం. ఎవరేమన్నా గానీ ఏమి అనుకోకుండా వెళ్ళామా అన్నట్టే ఉందాము అనుకుంటా ఉన్నాము అంతే. ఇప్పుడు మీకు మీ కలర్ గురించి ఎవరైనా అంటే ఎట్ట తీసుకుంటారు? ఇప్పుడు నేనేం లేం ఒకానొక స్టేజ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాను మ్యామ్. ఆ స్టేజ్‌లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు ఇంకా కలర్ గురించి అదేం లేదు. అది అసలు ఇప్పుడు జాబ్ మనం చదివింది అదంతా వదిలేస్తే జాబ్‌లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నాం అనే దాని మీదే ఉంటదనమాట. సో, కలర్ అనేది అంత ఏం లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇండియన్ సొసైటీలో ఉన్నాము. వాళ్ళు ఎట్లా అయినా చేస్తూనే ఉంటారు. సో, అందుకోసం అది కూడా నాకైతే ఇప్పుడు ఏం లేదు మ్యామ్. ఏ కలర్ అయినా పర్లేదు. కానీ అదే చెప్పాను కదా మ్యామ్, ఎవరైనా అంటే మనం ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలింగ్ వాళ్ళు ఉండకూడదు, పిల్లలకు ఉండకూడదు అన్నట్టు. ఇప్పుడు అడిగితే నువ్వు ఫీల్ అవుతావా కలర్? నేనేం ఫీల్ వదిలేస్తున్నా. ఏమైనా అనుకోండి మీరు, మీ ఇష్టం అది. నాకు ఇది ఇంతే ఇంతే, ఇది ఇంతే, ఇది మారదు అంతే. మంచిది. సో అది నువ్వు వదిలిపెట్టావు కాబట్టి బేబీకి నువ్వు గట్టిగా గట్టిగా నువ్వు. ఇంకొక క్వశ్చన్, మీరిద్దరు మామూలు కలరు, బేబీ కొంచెం తెల్లగా రావాలి అనుకుంటే అది అవుతుందా కాదా? జీన్స్ పరంగా మీరు ఇట్లా ఉంది కదా, లాజికల్ గా అది అవుతుందా కాదా అట్లా అనే డౌట్ వచ్చి నిన్ను ఆపలేదా? ఆపలేదు. ఇప్పుడు సంకల్పం ఇచ్చుకున్నాము, మనకి బేబీ కావాలన్నప్పుడు అది సంకల్పం జరుగుతుంది కదా, మనకి బేబీ వచ్చాడు కదా. సో ఇది కూడా సంకల్పించుకుంటే ఎందుకు జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏది అనుకుంటే అది జరుగుతుంది మ్యామ్. అంతే అనేది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అనుకున్నాం? లేదు మ్యామ్, బాబుకి ఫస్ట్ నుంచి ఉంది. పెద్ద బాబు వచ్చాడు కదా, పెద్ద బాబు కలర్ లోనే ఉండాలి నాకు, చిన్న బాబు కూడా అంతే. దేవుడు నువ్వు ఇవ్వాల్సిందే అంతే అన్నట్టు. బాబు మంచి కలర్. పెద్ద బాబు కూడా అనుకున్నాను, పెద్ద బాబుకే అనుకున్నాను ఫస్ట్. అప్పుడు అనుకుంటేనే ఆ ధైర్యం అంతా ఎక్కడికి పోయింది. మనం ఇప్పుడు ఈ 3 అబార్షన్స్ అప్పుడు ఆ ధైర్యం అంతా ఎక్కడికి పోయింది మనకి. అప్పుడు ఎవరు చెప్పలేదు మ్యామ్, నేనే అనుకుని చెప్పుకునేదాన్ని ఫెయిర్గా ఉండాలి అని. ఆ ధైర్యం అంతా ఎందుకు పోయింది, ఎక్కడికి పోయింది మనకి అని మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాక మాకు ఆ ధైర్యం వచ్చింది. సంకల్పించుకుంటే మనకు వస్తుంది. మనం ఆ చిన్న పాయింట్ మిస్ అయ్యాము, ఈ 3 అబార్షన్స్ చిన్న పాయింట్ మిస్ అయ్యి పోయింది మనకి అన్నట్టు. ఆ తర్వాత ఇంకా మేము బ్యాక్ టు ట్రాక్ వచ్చేసాం అనమాట. ఆ బ్యాక్ టు ట్రాక్ వచ్చేసి ఇంకా అన్ని సంకల్పించుకొని బాగా చెప్పుకున్నాను. సంతోషం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చాలాసార్లు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాం, అన్నీ బాగున్నా, అందరికీ క్వశ్చన్, అన్నీ బాగున్నా ఎందుకు రావట్లేదు? ఫ్యామిలీ అడుగుతారు, బయట సొసైటీ అడుగుతారు. వాళ్ళందరికీ చెప్పండి, మీకు ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం ఉంటే మాత్రం చెప్పండి, మాకు వస్తుంది, అది ఇప్పుడో రేపో ఎప్పుడో ఖచ్చితంగా వస్తుంది, మీకు చూపిస్తాను తర్వాత అని చెప్పండి. లేదు ధైర్యం లేదా, అక్కడి నుంచి పక్కకు వచ్చేయండి అంతే. వాళ్ళతో ఏం సమాధానం ఇవ్వక్కర్లేదు, మీరేమి ఇవ్వక్కర్లేదు. కానీ ట్రై చేసినప్పుడు అంతా రాలేదు, మీరు అసలు దాని గురించి పట్టించుకోకుండా తిరిగినారు, అప్పుడు వచ్చేసింది. అంటే మైండ్ ఫ్రీ అయిపోయింది మ్యామ్. మనం ఆ మైండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు. సో అప్పుడు యూట్రస్ దానిపైన అది చేసుకుంటా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి డౌట్, బాధ, భయం వస్తుంది కదా. 2 సంవత్సరాలు అయింది, వీళ్ళు చెప్తున్నారు అది కరెక్టే కావచ్చు, కానీ నాకు ఎవరు గ్యారంటీ చెప్పరు కదా. ఎవరు చెప్పరు మ్యామ్. కానీ ఆ డౌట్ వదిలేసాం మ్యామ్. అది అంటే వీడియోస్ చూడడం వల్ల లేకపోతే అంతమంది ఎక్స్పీరియన్స్ వల్ల ఎలాగో వచ్చేసింది అనమాట. మాకు డౌట్ ఎందుకు ఉండకూడదు. ఇప్పుడు మనం ఎగ్జామ్లో క్వశ్చన్ రాస్తాము, అది కరెక్ట్గా రాసామని మాకు తెలుసు, మార్క్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఓకే కరెక్ట్గా రాసాం కదా అంటే మనం ప్రిపేర్ అయింది మొత్తం కరెక్ట్గా ఉందన్నమాట. సో మన రిజల్ట్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. మీ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గా ఉంది, ఇంకా రిజల్ట్ పాజిటివే వస్తుంది అంతే. ఇంకా అది అట్లా ఉండిపోవాలి. ఈ ధైర్యం రజనీ మ్యామ్ వీడియో రజనీ మ్యామ్ వీడియోని మ్యామ్కి కూడా అబార్షన్ అయ్యి వదిలేసినప్పుడు మీరు వచ్చి చెప్పారు ఇంకొకరు ఉండాలి అమ్మా అని. అప్పుడు మేడం ధైర్యం తెచ్చుకొని అవును ఉండాలి. ఆ మేడం బెడ్ రెస్ట్లో ఉన్నారు, సర్వికల్ స్టిచెస్ వేయించుకున్నారు, తర్వాత సిజేరియన్ అయింది. అది ఆపరేషన్ ముందు కూడా తను కాన్ఫిడెంట్గా ఉన్న, క్రిటికల్ అయిపోయి అందరూ ఏమొద్దు అన్నారు. ఏం లేదు నేను బాగుంటాను అని చెప్పారు. ఆ వీడియో మేము నాకు అసలు తక్కువని, మేడము అంత బాగా ఉన్నారు, అంత ధైర్యంగా ఉన్నారు, మనము ఉండగలం, మనం ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాం. దాని తర్వాత నుంచి కొంచెం స్లోగా, ఇప్పుడు ఫస్ట్ డేనే వచ్చేది మ్యామ్, స్లోగా బూస్టప్ చేసుకుంటూ ఆ స్టేజ్కి వచ్చేసాం మ్యామ్ మేమిద్దరం.
ఆ వీడియో ఎన్నిసార్లు చూసుంటావు? చెప్పలేము. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తుంటాను నేను. రిపీట్ మోడ్లోనే ఉంటుంది అది ఎప్పుడు. ఆ మేడం ఒక బిట్ ఉంటుంది మా మేడంది, అది దేవుడికి నేను ఇచ్చాను చందమామని చూసుకొని ఇచ్చాను అని. అది ఓకే, అది అంటే అట్లా వింటూ ఉంటే నాకు కూడా ఓకే, నేను చెప్పుకున్నట్టు ఉంటుంది అనమాట బేబీకి, నువ్వు వస్తావు అన్నట్టు. అది చాలా సార్లు చూసాను మా వీడియో అయితే నేను. సో చూసినప్పుడు మీ డౌట్ అంటే నేను ఇంకా బాధపడకూడదు, నేను కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అని నిర్ణయం తీసుకునేదానికి హెల్ప్ అయింది. తర్వాత మీరు చెప్పుకునేదానికి ఒక 2-3 months అంటే ఆలోచన గట్టిగా దిగేదానికి 2-3 బాడీ అంతా నరాల్లో వెళ్ళడానికి 2-3 months పట్టింది. అది ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేఘన వీడియో కూడా చూసాను అనమాట. తను 2 pushes లో రావాలి, 6 minutes లో డెలివరీ అయిపోయింది అలా చెప్పింది అదనమాట. సో నేను 2 pushes లో రావాలి, మీరు 2 pushes లోనే వచ్చేసారు అదనమాట. ఇప్పుడు మనకు వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. సో అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, ఓకే ఇలా కూడా చేసుకోవచ్చు, మనకు ఇలా కూడా సంకల్పించుకోవచ్చు. నాకు అప్పటి వరకు ఐడియా రాలేదు, 2 pushes లో రావాలి అని చెప్పుకోవాలి అనే ఐడియా రాలేదు అనమాట. తను చెప్పింది 2 pushes లో 6 minutes లోపల మీరు తీసుకెళ్ళారు, 6 minutes లో 6 minutes నేను చెప్పుకోలేదు, కానీ తను 2 pushes మాత్రం చెప్పుకున్నాను. 2 pushes లో వచ్చాను. పెయిన్స్ కూడా ఇది తక్కువ, నార్మల్ డెలివరీయే, కొంచెం తక్కువే, పెద్ద ఆయనతో పోల్చుకుంటే ఇది తక్కువే అనమాట. నేను చెప్పాను అనమాట. తను ఏమో చెప్పుకుంది ఈ డేట్లో రావాలి, నేను అది చెప్పుకోలేదు మ్యామ్. దేవుడు ఎప్పుడు నీకు రమ్మని చెప్తే అప్పుడే రావాలమ్మా, అది నాదేం లేదు, ఆయన అనుగ్రహించాలి, నాకు ఈ డేటు ఆ డేటు పర్టికులర్గా ఏం లేదు, నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు రా, కాకపోతే కొంచెం స్మూత్గా వచ్చేసి స్మూత్ డెలివరీ అయిపోవాలి, నాకు నువ్వు సేఫ్గా ఉండు, నేను సేఫ్గా ఉండాలి. దాని తర్వాత ఇంకొకటి మ్యామ్, నాకు 3rd month కొంచెం బ్లీడింగ్ అయిందనమాట. అప్పుడు కొంచెం అనిపించింది, అయ్యో అనిపించకూడదు మనకు అమ్మో అనిపించకూడదు, అస్సలు అనిపించకూడదు, బేబీ యు ఆర్ స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్, బీ బోత్ షుడ్ బీ స్ట్రాంగ్, అంతే నువ్వు చెప్పేసాను అనమాట. మమ్మీని గట్టిగా పట్టుకొని ఉండు, వాళ్ళ డాడీ కూడా మమ్మీని గట్టిగా పట్టుకొని ఉండు, నీకు ఎప్పుడు అంటే ఫుల్ టర్మ్ అయిపోయినాక రావాలన్నప్పుడు వచ్చేసాయి నువ్వు, అంతే, ఫుల్ టర్మ్ నువ్వు కడుపులో ఉండాలి, మమ్మీని గట్టిగా పట్టుకొని ఉండు. అది అట్లా చెప్పుకోవడం కష్టంగా ఉండేదా? కష్టంగా ఏం లేదు, అలవాటు అయిపోయింది, ముందు నుంచి చెప్పాం కాబట్టి అలవాటు అయిపోయింది అనమాట. ఆ థాట్ ఎప్పుడైనా నాకు, ఇప్పుడు మనుషులేం కదా మనం, ఎప్పుడైనా థాట్ వస్తుంది మనకి, ఆ థాట్ నో అలా జరగకూడదు, ఏం లేదు, మనకి అంతా బాగుంది. మా మమ్మీకి మా అక్క కూడా కొంచెం బ్లీడింగ్ అయింది అన్నమాట 3rd month, అలా వాళ్ళందరికీ అయింది. ఇప్పుడు మేము పెరిగే ఉన్నాం కదా, మా అక్క వాళ్ళ పాప కూడా ఇప్పుడు 13 years, వాళ్ళందరూ వచ్చారు. నువ్వేనా కొంచెం బ్లీడింగ్, అదేముంది, ఏం కాదు, మమ్మీని పట్టుకొని ఉండి గట్టిగా, అంతే, నువ్వు అంత హెల్దీగా ఉంటావు, బాగుంటావు అని చెప్పుకున్నాము. దాని తర్వాత ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది మ్యామ్ నాకు. ఫస్ట్ అప్పుడు 7th month వచ్చింది, ఇప్పుడు 3rd month వచ్చేసింది మ్యామ్. కాకపోతే ఫస్ట్ బాబుకి జాండీస్ వచ్చింది, కొంచెం మైల్డ్ జాండీస్గా వచ్చింది, అది కూడా డయాబెటీస్ వల్లే అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు నేను డయాబెటీస్ 3rd month వచ్చింది, అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పుకున్నాను, నేను డైట్ బాగా తీసుకుంటాను, నీకు మాత్రం జాండీస్ రాకూడదు, ఏమీ రాకూడదు, ఓకే, నువ్వు హెల్దీగా ఉండాలి. జాండీస్ రాలేదు మమ్మీ, రాలేదు. అది మనం అనుకున్న దాన్ని బట్టే ఉంటారు మ్యామ్. బేబీ మాత్రం మనం ఎలా చెప్పుకుంటే అలా. మా మమ్మీ పాట పాడేది మ్యామ్, జోల పాట పాడేది పొట్టలో ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు మా మమ్మీ ఆ పాట వింటే కామ్ అయిపోతాడు, ఏమి ఏడుస్తున్నా కానీ కామ్ అయిపోతాడు. మమ్మీ గొంతు బాగా గుర్తుపడతాడు అందరివి అనమాట, బాగా చూస్తాడు, అటు ఇటు చూసుకుంటాడు. మమ్మీ ఎక్కడున్నా కానీ గొంతు వింటే గుర్తుపట్టేస్తాడు, అంతే, అయిపోయింది. మా మమ్మీ బాగా అలవాటు అయిపోయాడు. పాట నా గొంతుతో పాడకూడదు, మళ్ళీ మా మమ్మీ గొంతుతో పాడాలకి, అదనమాట. ఆ సాంగ్ మళ్ళీ నేర్పించేసి తను పెద్దగా అయ్యే కొద్దీ తనే పాడుకుంటే తనకు అది స్ట్రెస్ బస్టర్ అయిపోతుంది. మంచిది. సో నీకు మామూలుగా ఇట్లా అబార్షన్స్ అయితే ఇంకా ఎక్కువగా ట్రీట్మెంట్ పోవాలి, ఒక్కొక్కసారి రాకపోతే
ఈ ఐవీఎఫ్ అట్లా కూడా వెళ్ళిపోవాలి అని చెప్తారు. నువ్వు ఎందుకు అట్లంతా ప్రిఫర్ చేయకుండా లేట్ అయినా పర్వాలే ఇట్లే ఉంటాం అనుకున్నావు? ఐవీఎఫ్ అనేది ఫస్ట్ నుంచి లేదు మ్యామ్. ఎందుకు అంత క్రిటికల్ ఏముంది, అక్కడ టెస్ట్లు చేసాము, నార్మల్గా ఉంది మాకు. అసలు ఆ థాట్ లేదు మ్యామ్ ఫస్ట్ నుంచి మాకు ఐవీఎఫ్. నీకు లేదు, ఎవరైనా సజెస్ట్ చేస్తుంటారు కదా వెయిట్ చేయడానికంటే ట్రీట్మెంట్ తీసుకొని మీరు తీసుకోవచ్చు కదా అని. అంటే ఫస్ట్ బాబు పుట్టున్నాడు కదా, ఫస్ట్ బాబు లేకపోతే ఏమైనా సజెస్ట్ చేసేవాళ్ళేమో. నాకైతే వద్దని సజెస్ట్ చేశారు. ఒకరు ఉన్నాడు కదా, ఎందుకు నీకు ఇంకొకరు అన్నట్టు సజెస్ట్ చేశారు. వద్దులే అని. ఇంకా ఐవీఎఫ్ అయితే ఎవరు సజెస్ట్ చేయలేదు, మాకు కూడా రాలేదు మాకు. ఎందుకు ఫస్ట్ ఉన్నాడు కదా, లేకపోతే వచ్చుండేదేమో మేబీ. కానీ సెకండ్ బేబీ కాబట్టి అది రాలేదు, అక్కడ వరకు వెళ్ళలేదు అనమాట. లేట్ అయింది అని. ఇప్పుడు 9 months అయింది కదా నీకు ప్రెగ్నెన్సీ రావడానికి. 9 months అంత లేట్ అయిపోయింది అనే బాధ లేదా? లేదు మ్యామ్. ఇప్పుడు అది చెప్పాను కదా, సాయిల్ అంతా ప్రిపేర్ చేసేసింది, విత్తనం వచ్చి పడితే ఆ చెట్టు మంచిగా వచ్చేస్తుంది అంతే. ఆ ధైర్యం వచ్చేసింది మ్యామ్. ఇప్పుడు ఈ మంత్ రాలేదా, నెక్స్ట్ మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్ 1 year 2 years 3 years 40 years కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు. పద్మావతి అమ్మగారు 40 years 42 years పుట్టారు. ఇంకా నాకు చాలా ఇయర్స్ ఉన్నాయి. ఏముంది 34 years మేము అప్పుడు ట్రై చేసేటప్పుడు. సో ఇంకా చాలా ఇయర్స్ ఉంది. ఏముంది తొందర ఎందుకు, వస్తారులే, దేవుడు ఇస్తాడు, మనకి ఇస్తాడు కదా, ఇస్తానని అనుకున్నాం కదా, ఇస్తారు ఖచ్చితంగా అన్నట్టు వచ్చామ్మా. సంతోషం. ఇంకా మీకు రజనీ గారి వీడియో, పద్మావతమ్మ, శ్రీదేవి గారిది అది వదిలేశారు చూడండి. శ్రీదేవి మేడం కూడా వదిలేశారు. అది వచ్చి అబార్షన్ అయిపోయి పాపం ఇంటికి వచ్చి మొత్తం వదిలేసిన తర్వాత ఎప్పుడు వచ్చిందో మేడంకి కూడా తెలియదు. అది కూడా చూశాను మ్యామ్. ఇంకా సరే ఉంటే సంకల్పం గట్టిగా ఉండాలి, వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు అంత ఆ మైండ్ అంత పట్టుకోలేదు, గ్రిప్ లేదు అన్నప్పుడు వదిలేయడమే. వదిలేస్తే ఇంకా దాని పని అది చేసుకొని నెగిటివ్ మాత్రం ఉండకూడదు మ్యామ్. ఎప్పుడు ఉన్నాగా మీరు ఆప్టిమిస్టిక్గా ఉండాలి, పెసిమిస్టిక్ మాత్రం వెళ్ళకూడదు అసలుకి. అది వెళ్ళకూడదు. అది ఆ థాట్, చిన్న థాట్ వచ్చినా కానీ నాకు 3 abortions అయింది ఆ నెగిటివ్ థాట్ వల్లే మ్యామ్. ఆ థాట్ ఒప్పుకోగలుగుతున్నారా? ఒప్పుకుంటున్నామా. అవుతుందేమో అయిపోయింది మనకని. ఇప్పుడు ఇట్లా అవ్వాలి, ఇలా అలా అంటే అలా జరిగింది, ఇలా అంటే ఇలా జరుగుతుంది. అన్ని మన దాంట్లోనే ఉంటది. ఈ సంకల్పం అనేది నాకు చాలా వాటిల్లో లైక్ ఆప్టిమిస్టిక్ ఉండాలి, గుణం ఉండాలి అనేది చాలా వాటిలో, జాబ్లో, దేంట్లో అయినా. ఇప్పుడు మనం ఇంట్లో అలవాటు అయిపోయింది, నెగిటివ్గానే థాట్ ఉండకూడదు. ఇప్పుడు ఏమైనా కష్టం వచ్చినా కానీ అయిపోద్ది టైం, అక్కడికి పాస్ అవుతూనే ఉంటుంది. టైం ఆగిపోతుంది కదా మమ్మ, అక్కడికి అది పాస్ అవుతూనే ఉంటుంది. సో ఆ టైం వెళ్ళిపోయినప్పుడు ఇంక అంత మంచిదే వచ్చేస్తుంది. కష్టం ఉన్నా కానీ ఆ కష్టం ఒక 2 seconds ఉంటుంది, లేకపోతే 2 రోజులు 2 సంవత్సరాలు అంతే. అది జరగాల్సిందే టైం అనేది. మనం ఆగిపోము, కాలం ఆగిపోదు మనతో పాటు. సో అట్లా వచ్చేసాను మ్యామ్ నేను కదా. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారంటే ఒక క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై అయినట్టు. అవును మ్యామ్, నిజంగా నా జర్నీ అలాగే మ్యామ్. అసలుకి మొత్తం అలాగే అనమాట జర్నీ. ఇప్పుడు ఎలాగొచ్చానంటే నేను ముడుచుకున్న ఇట్లాగా వడిలిపోయిన పువ్వు అనుకోండి, మొగ్గ వడిలిపోయినప్పుడు వచ్చింది, మీరు వచ్చి నీళ్లు పోసి ఆ పువ్వుని ఇట్లా బ్లాసమ్ చేశారు కదా. చాలా బాగుంది. అందరికి అట్లా జరుగుతుంది అంటారా? మీలాంటి వాళ్ళకి కొంతమందికి అట్లా జరుగుతుంది? లేదు, అందరికి జరుగుతుంది మ్యామ్. ఎందుకు ప్రతి ఒక్కరు అనుకోవాలి మ్యామ్. ప్రతి ఒక్కరు అనుకోవాలన్నమాట. మనకు ఆ సంకల్పం చెప్పాను కదా, సంకల్పం ఎందుకని మనకి సంకల్పం తగ్గిపోతుంది? అది జనరల్గా పక్కన వాళ్ళు వచ్చి ఏమొస్తుందిలే నీకు, ఇంకా నీ ఏజ్ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అయిపోయి ఇంకేమొస్తుంది, నీకు ప్రాబ్లం ఉందో, మీ ఆయనకు ప్రాబ్లం ఉందో, ఏం జరుగుతుందిలే, ఏదో ఒకటి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ ఇప్పుడు మెడికల్ ఎంత అడ్వాన్స్ అయింది మ్యామ్, ఏదైనా జరుగుతుంది అంటే ట్రీట్మెంట్ ఉంది, మనకు క్యూర్ ఉందన్నమాట. సో ఆ క్యూర్స్ ఉన్నా కానీ పక్కన వాళ్ళ దానివల్ల పాపం వీళ్ళు కాన్ఫిడెన్స్ అంతా కోల్పోతూ ఉంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకూడదు వాళ్ళు. అప్పుడు అందరికీ వస్తుంది మ్యామ్, ఎవరు ఎట్లా అనుకుంటే అలాగే జరుగుద్ది వాళ్ళకి. సంతోషం.